Now we are discussing the properties of Fourier transform. First one is linearity. That means x of t. Fourier transform is x of omega. Linearity means a1 x1 of t plus b1 x2 of t. చేస్తే మనకు a1 x1 ఆఫ్ ఒమేగా ప్లస్ b1 x2 ఆఫ్ ఒమేగా వస్తుంది. ఇది ఎలా అనేది దీన్ని ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ చేస్తే ఇది వస్తుంది అని అంటున్నాం. దాన్ని బై ప్రూఫ్తోనే ఎలా చెప్తారు అంటే ఎక్స్ ఆఫ్ ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా మైనస్ ఇన్ఫినైట్ టు ఇన్ఫినైట్ ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ ఇంటూ డిటి. హియర్ ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ దిస్ వన్. ఎక్స్ ఆఫ్ టీని దీంతో రీప్లేస్ చేస్తే మైనస్ ఇన్ఫినైట్ టు ఇన్ఫినైట్ a1 x1 ఆఫ్ టీ ప్లస్ b1 x2 ఆఫ్ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ ఇంటూ డిటి. ఇప్పుడు దీన్ని సపరేట్ చేసామనుకోండి a1 కాన్స్టెంట్ బయటికి వచ్చేస్తుంది. మైనస్ ఇన్ఫినైట్ టు ఇన్ఫినైట్ x1 ఆఫ్ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ ఇంటూ డి ఒమేగా ప్లస్ b1 కాన్స్టెంట్ మైనస్ ఇన్ఫినైట్ టు ఇన్ఫినైట్ x2 ఆఫ్ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ ఇంటూ డి ఒమేగా. దట్ మీన్స్ దీని ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఏమవుతుందండి x1 ఆఫ్ ఒమేగా. దీని ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ x2 ఆఫ్ ఒమేగా. దట్ మీన్స్ a1 x1 ఆఫ్ ఒమేగా ప్లస్ b1 x2 ఆఫ్ ఒమేగా ఈజ్ ది లీనియారిటీ ప్రాపర్టీ. సెకండ్ వన్ ఈజ్ టైమ్ షిఫ్టింగ్. Second property is time shifting. That means x of t Fourier transform is x of omega. In this property time shifting means it is shifting means either decaying or advancing. If t minus t naught means when t naught is equals to positive, here t is equal to positive value means it is right shifting or delaying. నెక్స్ట్ దీన్ని చేస్తే ఏమొస్తుందో ఇప్పుడు మనం చూద్దాం. ప్రూఫ్ ఎలా చేస్తాము అంటే ఎక్స్ ఆఫ్ ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఇన్ఫినైట్ టు ఇన్ఫినైట్ ఎక్స్ ఆఫ్ టీ మైనస్ టీ నాట్ ఎక్స్ ఆఫ్ టీ ప్లేస్లో దీన్ని రీప్లేస్ చేస్తున్నా ఇంటూ ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ ఇంటూ ఇక్కడ డిటీ అండి డిటీ ఇక్కడ కూడా డిటీ ఇక్కడ డిటీ ఫార్ములా ఇది డిటీ కాబట్టి x1 ఆఫ్ ఒమేగా x2 ఆఫ్ ఒమేగా ఇక్కడ కూడా dt. నౌ హియర్ t మైనస్ t నాట్ ఈజ్ ఈక్వల్స్ టు p అని అజంప్షన్ చేస్తే వేర్ t ఈజ్ ఈక్వల్స్ టు t నాట్ ప్లస్ p. అగైన్ ఇఫ్ యూ డిఫరెన్షియేట్ దిస్ వన్ ఇట్ ఈస్ dt. ఇట్ ఈస్ కాన్స్టెంట్ కాబట్టి ఇది 0, ఇది dp కాబట్టి ఇది డిఫరెన్షియేషన్ dp అవుతుంది. ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. దట్ ఈస్ ఎక్స్ ఆఫ్ ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఇన్ఫినైట్ టు ఇన్ఫినైట్ ఎక్స్ ఆఫ్ టీ మైనస్ టీ నాట్ ప్లేస్లో పీతో రీప్లేస్ చేస్తున్నా ఇంటూ ఈ పవర్ మైనస్ జే ఒమేగా ఇంటూ టీ ప్లేస్లో దీంతో రీప్లేస్ చేస్తున్నా దట్ ఈస్ టీ నాట్ ప్లస్ పీ ఇంటూ డిటీ ప్లేస్లో డిపి వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ డిపి. దట్ ఈస్ మైనస్ ఇన్ఫినైట్ టు ప్లస్ ఇన్ఫినైట్ ఎక్స్ ఆఫ్ పీ. నో వీఆర్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు పీ కాబట్టి మనం ఎక్స్పోనెన్షియల్ వాల్యూ కూడా పీలలో ఉండాలి. అదర్ దెన్ పీ ఏముంది ఈ పవర్ మైనస్ జే ఒమేగా నాట్ అనేది కాన్స్టెంట్, ఇది బయటికి వచ్చేస్తుంది. ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ నాట్ కాన్స్టెంట్ బయటికి ఎక్స్ ఆఫ్ పీ ఈ పవర్ మైనస్ జే ఒమేగా పీ ఇంటూ డిపి. నో ఇట్ ఈస్ ద సేమ్ యాజ్ ఎక్స్ ఆఫ్ టీ ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ ఇంటూ డిటీలో ఉంది కాబట్టి సో it is equals to x of omega. ఇక్కడ కాన్స్టెంట్ ఏముంది ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ నాట్ అని ఉంది. సో ద ఆన్సర్ ఈస్ ఎక్స్ ఆఫ్ ఒమేగా ఇంటూ సమ్ కాంప్లెక్స్ ఎక్స్పోనెన్షియల్ సిగ్నల్. అంటే ఎక్స్ ఆఫ్ టీ మైనస్ టీ నాట్ని చేస్తే మనకి ఏమొచ్చింది ఎక్స్ ఆఫ్ ఒమేగా ఇంటూ ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ నాట్ అనేది వచ్చింది. దట్ మీన్స్ ద టైమ్ షిఫ్ట్ ఇక్కడ టైమ్ షిఫ్ట్ అనేది చేస్తే మనకి ఇక్కడ ఏమొచ్చిందండి సమ్ కాంప్లెక్స్ ఎక్స్పోనెన్షియల్ సిగ్నల్ వచ్చింది. అంటే మ్యాగ్నిట్యూడ్ అనేది సేమ్ ఉంది బట్ ఇట్ ఈస్ చేంజ్డ్ బై ఫేజ్. వెన్ టైమ్ ఈజ్ చేంజ్డ్ దెర్ ఈస్ ఎ చేంజ్ ఇన్ ఫేజ్ ఇన్ చేంజ్. దెర్ ఈస్ ఎ చేంజ్ ఇన్ ఫేజ్ అనేది వచ్చిందనమాట ఫ్రీక్వెన్సీ డొమైన్కి వచ్చేసరికి. సో ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్
టైమ్ షిఫ్టింగ్. సపోజ్ ఇఫ్ యూ టేక్ ఎక్స్ ఆఫ్ టీ ప్లస్ టీ నాట్ తీసుకున్నారనుకోండి, దెన్ ఇట్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఈస్ ఎక్స్ ఆఫ్ ఒమేగా ఇంటూ ఈ పవర్ జే ఒమేగా టీ నాట్. మైనస్ టీ నాట్ చేస్తున్నాము, ఇక్కడ మైనస్ టీ నాట్ వస్తుంది, ఇక్కడ ప్లస్ టీ నాట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కూడా ప్లస్ టీ నాట్ అనేది వచ్చిందనమాట. జస్ట్ ఇది ఒక కాన్స్టెంట్ అని అజ్యూమ్ చేసుకొని దీన్ని డిఫరెన్షియేట్ చేసి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినాక, ఇది డిఫరెన్షియేషన్ విత్ పీ కాబట్టి అన్ని టర్మ్స్ పీలలో ఉన్నవి ఎక్స్ ఆఫ్ ఒమేగా అవుతుంది. అదర్ దెన్ ద టర్మ్ కాన్స్టెంట్ కాబట్టి ఈ పవర్ మైనస్ జే ఒమేగా ఇంటూ టీ నాట్ అయింది. సో ఇట్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఈస్ టైమ్ షిఫ్టింగ్ ఇన్ టైమ్ డొమైన్ కాజెస్ frequency shifting in frequency domain, but magnitude is same, but there is a change in phase. It is the concept of time shifting. Now the third property is frequency shifting. అంటే ఏంటి అండి అంటే x of t Fourier transform is x of omega. Now we are shifting in frequency, means x of omega minus omega naught చేస్తే సమ్ వాల్యూ అనేది ఇక్కడ వస్తుంది. ఏమొస్తుందో విల్ చెక్. ఇక్కడ మనం చూసామనుకోండి, ఇక్కడ ఎలా ఉంది, టీ మైనస్ టీ నాట్ని చేస్తే ఎక్స్ ఆఫ్ ఒమేగా ఇంటూ ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ నాట్ అని వచ్చింది కాబట్టి ఇక్కడ ఏం చేస్తాము అంటే let us assume here x of t into e power j omega naught into t. దీనికి రివర్స్లో తీసుకున్నాం. ఇక్కడ మైనస్ జే ఒమేగా, ఇక్కడ మైనస్ జే ఒమేగా టీ నాట్ ఇంటూ ఎక్స్ ఆఫ్ ఒమేగా ఉంది కాబట్టి ఇక్కడ ఎక్స్ ఆఫ్ టీ ఈ పవర్ జే ఒమేగా నాట్ టీ అని అజ్యూమ్ చేద్దాం. చేస్తే ప్రూఫ్ చూద్దాం, ఇది వస్తుందా రాదా అనేది మనము చూద్దాం ఇప్పుడు. నెక్స్ట్ ఎక్స్ ఆఫ్ ఒమేగాకి ఫార్ములా ఏంటండి, మైనస్ ఇన్ఫనైట్ టు ఇన్ఫనైట్, ఎక్స్ ఆఫ్ టీ ప్లేస్లో ఇది ఉంది కాబట్టి ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ ఈ పవర్ జే ఒమేగా నాట్ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ ఇంటూ డిటీ. నౌ హియర్ మైనస్ ఇన్ఫనైట్ టు ఇన్ఫనైట్ ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ కామన్ తీస్తే ఇక్కడ ఏముందండి ఒమేగా, ఇక్కడ ఏముంది మైనస్ ఆఫ్ ఒమేగా నాట్ అని అనుకుంటే మళ్ళీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్సే కదండి అయ్యేది, కాబట్టి ఇలా ఇంటూ డిటీ. ఇక్కడ చూసారనుకోండి ఎలా ఉంది, ఎక్స్ ఆఫ్ టీ ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ ఇంటూ డిటీ లాగా ఉంది. అంటే ఇక్కడ ఏంది, ఒమేగా ప్లేస్లో ఏముంది, ఒమేగా మైనస్, అసలైతే ఫార్ములా ఎక్స్ ఆఫ్ ఒమేగా, బట్ ఇక్కడ ఒమేగా ప్లేస్లో ఏముంది, ఒమేగా మైనస్ ఒమేగా నాట్ కాబట్టి ఏమవుతుందండి ఆన్సర్ ఒమేగా మైనస్ ఒమేగా నాట్ అనేది అవుతుంది. దట్ మీన్స్ ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ ఈ పవర్ జే ఒమేగా నాట్ని ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ చేస్తే దెర్ ఈజ్ ఎ ఫ్రీక్వెన్సీ షిఫ్టింగ్ ఇన్ ఫ్రీక్వెన్సీ డొమైన్. సపోజ్ ఇఫ్ యూ ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ జే ఒమేగా నాట్ ఇంటూ టీ చేశారనుకోండి, దెన్ ఇట్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఈస్ ఎక్స్ ఆఫ్ ఒమేగా ప్లస్ ఒమేగా నాట్ అని వస్తుంది అనమాట. That means in this also the magnitudes are same in frequency domain and time domain. The magnitudes are same, just only delayed or advanced by only phase value. There is a change in phase value, but magnitude is constant. That is multiplication of the signal x of t with some complex sinusoidal gives a frequency phase shift, frequency change or frequency shift of omega minus omega naught is occurred in frequency domain. Next, fourth property is time and frequency scaling. Fourth property is time and frequency scaling. స్కేలింగ్ అంటే ఏం చేస్తామండి, ఇప్పుడు ఎక్స్ ఆఫ్ టీ అనే సిగ్నల్ ఉందనుకోండి, దానికి ఎక్స్ ఆఫ్ ఏటీ చేస్తాం. ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ 1 కంప్రెషన్ అవుతుంది, ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దెన్ 1 దెన్ ఇట్ ఈస్ ఎక్స్పాన్షన్. అదే మీరు ఇది చూసారు కదా, ఎక్స్ ఆఫ్ టీ సమ్ సిగ్నల్ ఇలా ఉందనుకోండి, 0 to 4 ఉంది, సమ్ యాంప్లిట్యూడ్ 3 ఉంది. సపోజ్ ఇఫ్ యూ వాంట్ ఎక్స్ ఆఫ్ 2t కావాలి అంటే ఏమవుతుందండి, దెన్ ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ 1, 2 ఈజ్ గ్రేటర్ దెన్ 1, దట్ మీన్స్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ 1 కాబట్టి
when it is greater than 1 the signal is compressed. Compress అయినప్పుడు ఏమవుతుందండి, సిగ్నల్ ఈజ్ చేంజ్డ్ ఫ్రమ్ 0 to 4 but its amplitude is constant 3. That means we are multiplying by some scaling factor a to the signal x of t is the concept of టైమ్ స్కేలింగ్. ఈ టైమ్ స్కేలింగ్ చేస్తే ఆటోమేటిక్గా ఫ్రీక్వెన్సీలో కూడా స్కేలింగ్ అవుతుంది అనమాట. అది ఇప్పుడు ఎలా చూద్దాం. నౌ ఎక్స్ ఆఫ్ టీ Fourier transform is x of omega. Now we are multiplying by some scaling factor to the x of t signal. Then we'll see what is the output. ఏంటండి, ఎక్స్ ఆఫ్ ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఇన్ఫనైట్ టు ఇన్ఫనైట్ ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ ఇంటూ డిటీ. హియర్ we have to replace it with minus infinite to infinite x of at into e power minus j omega t into dt. ఇక్కడివరకు ఓకే. నెక్స్ట్ at ఈజ్ ఈక్వల్స్ టు p అనుకుంటే a ఇంటూ కాన్స్టెంట్ డిఫరెంట్, ఇది కాన్స్టెంట్ కాబట్టి ఏ పక్కకి వెళ్ళిపోయింది, మనము డిఫరెన్షియేట్ చేస్తున్నాం కాబట్టి ఇట్ ఈస్ dt అండ్ ఇట్ ఈస్ dp. అగైన్ t ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందండి, p బై a కాబట్టి t ఈజ్ ఈక్వల్స్ టు p బై a. ఇవన్నీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. దట్ ఈజ్ ఎక్స్ ఆఫ్ ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఇన్ఫనైట్ టు ఇన్ఫనైట్ ఎక్స్ ఆఫ్ p ఇంటూ ఈ పవర్ మైనస్ జే ఒమేగా p బై a ఇంటూ dpనే కదండి, dp బై a వస్తుంది. ఇంతేనా, కరెక్టే కదా. నెక్స్ట్ ఇక్కడ a అనేది కాన్స్టెంట్, 1 a అనేది బయటికి వచ్చేసింది, మైనస్ ఇన్ఫనైట్ టు ఇన్ఫనైట్ ఎక్స్ ఆఫ్ p ఇంటూ ఈ పవర్ మైనస్ జే ఒమేగా p బై a ఇంటూ dp. దట్ మీన్స్ ఇక్కడ దీన్ని ఎలా రాయొచ్చండి, 1 బై a మైనస్ ఇన్ఫనైట్ టు ఇన్ఫనైట్ ఎక్స్ ఆఫ్ p ఇంటూ ఈ పవర్ మైనస్ జే ఒమేగా బై a ఇంటూ p ఇంటూ dp. ఇది ఎలా ఉందండి, ఎక్స్ ఆఫ్ టీ ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ డిటీ. అలాంటప్పుడు ఏం రాస్తాం, ఎక్స్ ఆఫ్ ఒమేగా రాస్తాం. బట్ ఇక్కడ ఒమేగా ప్లేస్లో ఏముంది, ఒమేగా బై ఏ కాబట్టి ఎక్స్ ఆఫ్ ఒమేగా బై ఏ ఇంటూ 1 బై ఏ. దట్ ఈస్ Fourier transform of x of at is a 1 by a x of omega by a. That is 1 by a into x of omega by a. ఇక్కడ వరకు అందరికీ ఓకే. సపోజ్ ఇఫ్ యూ టేక్ ఏ యాజ్ పాజిటివ్ నెంబర్ కాబట్టి ఇలా వచ్చిందండి. ఇఫ్ యూ టేక్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ నెగిటివ్ నెంబర్ అంటే ఎలా వస్తుందండి, a is equals to minus 1 means formula ఏంటి, x of at is a 1 by a x of omega by a. పాజిటివ్ వాల్యూ అయినప్పుడేమో దెన్ ఇట్ ఈస్ 1 by a x of omega by a. ఇఫ్ ఇట్ ఈజ్ నెగిటివ్ వాల్యూ అంటే ఏమవుతుందండి, మైనస్ 1 by a ఇంటూ ఎక్స్ ఆఫ్ మైనస్ ఒమేగా బై ఏ అవుతుంది కదా. నెక్స్ట్ ఎక్స్ ఆఫ్ మైనస్ ఆఫ్ ఇక్కడ దేనిలో ఉందండి, ఫ్రీక్వెన్సీ డొమైన్లో ఉంది. సో ఇట్ ఈజ్ ఏ ఆడ్ ఫంక్షన్. ఆడ్ ఫంక్షన్ కాబట్టి ఏమొస్తుంది అంటే మళ్ళీ బయటకు వచ్చేసరికి మైనస్ ఆఫ్ అవుతుంది, మైనస్ ఆఫ్ 1 బై ఏ ఇంటూ ఎక్స్ ఆఫ్ ఒమేగా బై ఏ అవుతుంది అనమాట. దట్ మీన్స్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1 by a into x of omega by a అయితే కాబట్టి దట్ మీన్స్ 1 by mod a into x of omega by a. ఇక్కడ ఏ వాల్యూ తీసుకున్నా అది కంపల్సరీ పాజిటివ్ అవుతుంది కాబట్టి పాజిటివ్ కేసులో పాజిటివ్ వచ్చింది, నెగిటివ్ కేసులో నెగిటివ్ పెట్టినా కూడా మనకు మళ్ళీ పాజిటివ్ వచ్చింది కాబట్టి ఏ వాల్యూ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నా మైనస్ 1 తీసుకున్నా మనకు సేమ్ వస్తుంది కాబట్టి ఇట్ ఈస్ టేకెన్ యాజ్ mod a అండ్ ఎక్స్ ఆఫ్ ఒమేగా బై ఏ is the Fourier transform of x of at. That means if a is if you see here, if a is greater than 1, suppose if you take it is a x of t signal, then x of at means x of 2t అనుకున్నాం అనుకోండి. అంటే ఏంటి, when it is greater than 1 then the signal is compressed కాబట్టి అప్పుడు లిమిట్స్ ఏమవుతాయండి, 0 to 2 అవుతుంది అండ్ ఇట్ ఈస్ 4 అవుతుంది. దట్ ఈస్ ఎక్స్ ఆఫ్ 2t. సపోజ్ ఇఫ్ యూ వాంట్ 1 by 2 into t, దట్ మీన్స్
వెన్ ఏ ఈజ్ లెస్ దెన్ 1 మీన్స్ సిగ్నల్ ఈజ్ ఎక్స్పాండెడ్ కాబట్టి సిగ్నల్ ఏమవుతుందండి 0 to 8 వరకు వస్తుంది 0 to 8 బట్ ఇట్స్ యాంప్లిట్యూడ్ ఈజ్ 3 ఇట్ ఈస్ ఫర్ t/2 దట్ మీన్స్ ఇక్కడ ఏ గ్రేటర్ దెన్ 1 ఉంది కాబట్టి ఇన్ టైమ్ డొమైన్ ఇట్ ఈస్ కంప్రెస్డ్ బట్ ఇన్ ఫ్రీక్వెన్సీ డొమైన్ ఇట్ ఈస్ ఎక్స్పాండెడ్. అదే ఇక్కడికి వచ్చేసరికి టైమ్ డొమైన్లో ఎక్స్పాండ్ అయింది కాబట్టి ఫ్రీక్వెన్సీ డొమైన్లో కంప్రెస్ అవుతుంది అనమాట. ఇట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ time and frequency scaling. That means what we are doing is we are multiplying by some scaling factor to the signal x of t such that there is a scaling in frequency that is x. ఇక్కడ మనము ఏ ఏంటండి ఏం చేస్తాము సపోజ్ ఇది 1 కన్నా ఎక్కువ ఉంది అనుకున్నాం అనుకోండి ఇఫ్ ఇట్స్ వాల్యూ ఇస్ 2 అనుకోండి దెన్ ఎక్స్ ఆఫ్ 2t అంటే ఏమవుతుందండి సిగ్నల్ అనేది కంప్రెస్ అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి ఎక్స్ ఆఫ్ ఒమేగా/2 అనుకున్నాం అనుకోండి 1/2 మీన్స్ గ్రేటర్ దెన్ లెస్ దెన్ 1 కాబట్టి దెన్ ద సిగ్నల్ ఈజ్ ఎక్స్పాండెడ్. సపోజ్ ఇఫ్ యూ టేక్ ఎక్స్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 అనుకున్నారు వెన్ యూ టేక్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఎక్స్ ఆఫ్ 2t మీన్స్ where a is greater than 1 when it is greater than 1 signal is compressed. Now Fourier transform లో ఏమొచ్చిందండి 1/a into x of omega by a వచ్చిందనమాట. దట్ మీన్స్ 1/2 into x of omega by 2 దట్ మీన్స్ 1/2 ఈజ్ లెస్ దెన్ 1 a ఈజ్ లెస్ దెన్ 1 మీన్స్ సిగ్నల్ ఈజ్ ఎక్స్పాండెడ్ అన్నట్టే కదండి. దట్ మీన్స్ ఇన్ టైమ్ డొమైన్ సిగ్నల్ ఈజ్ కంప్రెస్డ్ ఇన్ ఫ్రీక్వెన్సీ డొమైన్ ద సిగ్నల్ ఈజ్ expanded is the concept of frequency and time scaling. Now the fifth property is time reversal. That means x of t Fourier transform is x of omega. By using time and frequency scaling property x of at is a 1/mod a into x of omega in by a. Time reversal అంటే ఏంటండి ఇక్కడ x of t ఉంది ఇప్పుడు యూ ఆఫ్ టీ ఇది అనుకున్నాం అనుకోండి టైం రివర్సల్ అంటే ఏమవుతుందండి ఇదే కదా అంటే యూ ఆఫ్ మైనస్ టీ అన్నట్టే కదా కాబట్టి ఇక్కడ వెన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు -1తో రీప్లేస్ చేస్తే ఎక్స్ ఆఫ్ మైనస్ టీ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఈజ్ 1/mod 1 - 1 ఎక్స్ ఆఫ్ 1/-1 వస్తుంది అనమాట. దట్ మీన్స్ 1/mod -1 అంటే 1 కదా కాబట్టి 1 into x of minus omega. That means when there is a reversal in time then that causes a reversal in frequency when we perform Fourier transform. It is the time reversal property. First case if x of minus t is equals to x of t means when it is a even signal. ఇది ఈవెన్ సిగ్నల్ అయితే దెన్ ఎక్స్ ఆఫ్ మైనస్ టీ ఉంటే ఏంటండి మైనస్ ఒమేగా కాబట్టి దెన్ ఎక్స్ ఆఫ్ మైనస్ ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఆఫ్ ఒమేగా అవుతుంది. సెకండ్ కేస్ ఎక్స్ ఆఫ్ మైనస్ టీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీ కదండి ఆడ్ కండిషన్కి. దట్ మీన్స్ ఎక్స్ ఆఫ్ మైనస్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఒమేగా. దీస్ ఆర్ టూ conditions. That is when x of minus t is equal to even signal అయితేనేమో it is the property. x of minus t is equal to minus of x of t that is odd signal అయితేనేమో x of minus omega is equal to minus of x of omega. Now the sixth property is differentiation. Differentiation in time domain. దట్ మీన్స్ టైమ్ డొమైన్ మీన్స్ ఎక్స్ ఆఫ్ టీని డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుందో విల్ చెక్. ఎక్స్ ఆఫ్ టీ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఈజ్ ఎక్స్ ఆఫ్ ఒమేగా. డిఫరెన్షియేషన్ ఇన్ టైమ్ మీన్స్ ఎక్స్ ఆఫ్ టీని డిఫరెన్షియేట్ చేస్తే dx ఆఫ్ టీ బై dtని చేస్తే ఏమొస్తుందో విల్ చెక్అవుట్. నౌ ఏమొస్తుందో చూద్దాం. దట్ ఈస్ ఎక్స్ ఆఫ్ ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు -∞ to infinite x of t into e power minus j omega t into dt. ఇది బేసిక్ ఫార్ములా. కానీ మనం ఇప్పుడు ఏం చేస్తున్నామండి ఎక్స్ ఆఫ్ టీని చేయాలి అంటే
we'll write the equation for x of t. X of t is equal to 1 by 2 pi integration of minus infinite to infinite x of omega into e power j omega t into d omega. That is inverse Fourier transform equation ని తీసుకుంటున్నాము. Now we are differentiating. That means dx of t by dt చేస్తే ఏమొస్తుందో చూద్దాం. దట్ మీన్స్ వీ మస్ట్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు టీ. అంటే టీ టర్మ్స్ ఎక్కడనే అక్కడ డిఫరెన్షియేట్ చేయాలి. ఫస్ట్ 1 by 2 pi కాన్స్టాంట్, అది అలానే వచ్చేసింది. మైనస్ ఇన్ఫినైట్ టు ఇన్ఫినైట్. ఎక్స్ ఆఫ్ ఒమేగా కూడా కాన్స్టాంట్, అది అలానే ఉండిపోయింది. నౌ ఇక్కడ టీ టర్మ్ ఉంది కాబట్టి దాన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఈ పవర్ ఏటీ ఇంటూ అదర్ దెన్ టీ ఉంది కాబట్టి దట్ ఈస్ ఏ ఇంటూ డి ఒమేగా అయింది. నౌ ఇఫ్ యూ సీ 1 by 2 pi మైనస్ ఇన్ఫినైట్ టు ఇన్ఫినైట్ ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ ఈ పవర్ జే ఒమేగా టీ ఇంటూ డిటి రాసేసి ఈ జే ఒమేగాను బయట రాశాను. ఇది మొత్తం ఏంటండి, ఎక్స్ ఆఫ్ టీ అన్నట్టే కదా, కాబట్టి దీన్ని ఏమని రాయొచ్చు, ఎక్స్ ఆఫ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మే కదండి వచ్చింది. అంటే దట్ ఈస్ ఇన్వర్స్ ఫోరియర్, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ జే ఒమేగా. ఇప్పుడు ఎక్స్ ఆఫ్ టీని ఏమని రాస్తాము, x of omega. That means x of t Fourier transform is x of omega. That means Fourier transform of x of t is equals to x of omega అయినప్పుడు x of t is equal to inverse Fourier transform of x of omega అని రాసుకోవచ్చు కదా. కాబట్టి here we are writing as inverse Fourier transform of x of omega into j omega ఈజ్ ఈక్వల్స్ టు ముందు ఏముందండి, dx ఆఫ్ టీ బై డిటి అని ఉన్నది. నౌ ఈ ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ని ఇక్కడికి పంపివ్వండి. పంపిస్తే దట్ మీన్స్ ఇది ఎలా ఉందండి, dx ఆఫ్ టీ బై డిటి ఈజ్ ఈక్వల్ టు ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ జే ఒమేగా ఇంటూ ఎక్స్ ఒమేగా వచ్చేసింది. నౌ ఈ ఇన్వర్స్ని ఇటు పంపిస్తే Fourier transform of dx of t by dt is equals to j omega into x of omega అనే కదా. అంటే ఏంటండి, dx of t by dtని Fourier ట్రాన్స్ఫార్మ్ చేస్తే ఏమొస్తుంది, j omega into x omega. దట్ మీన్స్ x of tని డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుందండి, ఇక్కడ j omega into x omega is the property of Fourier transform. That is differentiation in time చేస్తే it is multiplied by some imaginary term into its Fourier transform. సపోజ్ ఇక్కడ మనము d స్క్వేర్ డబల్ డిఫరెన్షియేట్ చేసాము అనుకోండి, ఇక్కడ ఇది డబల్ డిఫరెన్షియేట్ చేసాం అనుకోండి, ఈ వాల్యూనే కదా మళ్ళీ నెక్స్ట్ టైం కూడా వచ్చేది. అంటే జే ఒమేగా హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ఆఫ్ ఒమేగానే కదా వచ్చేది. సపోజ్ ఇట్ ఈస్ ఎన్ టైమ్స్ అంటే డిఎన్ ఆఫ్ టీ బై టీ పవర్ ఎన్ అనుకుంటే దెన్ జే ఒమేగా ఎన్ టైమ్స్ వస్తాయి అన్నమాట. సో జే ఒమేగా హోల్ పవర్ ఎన్ ఇంటూ ఎక్స్ ఆఫ్ ఒమేగా. ఇట్ ఈస్ నెక్స్ట్ ప్రాపర్టీ ఈస్ convolution. What is the meaning of convolution means, that is multiplying two functions, that is x of t has some graph and y of t has some graph. When these two are multiplied, which produces another graph which is resulted from multiplication of these two functions. So it is the representation of convolution. Means multiplication of these two functions produces some output signal as z of t. These two are convoluted, that these two are multiplied and produces a resultant signal z of t. If you take x of t, then its Fourier transform is x of omega. What we are saying is convolution means we are multiplying x of t and x2 of t. These two are convoluted and produces some x3 of t as a signal. Now we'll
derive what is the output for this convolution product. Now x of omega is equals to formula minus infinite to infinite x1 of t into convolution of x2 of t into e power minus j omega t into dt. It is the formula. Now these two are convoluted. This can be written as minus infinite to infinite convolution to the correlation. ఇది రెండు సిగ్నల్స్ అనేవి కన్వల్యూషన్లో ఉంటే దాన్ని కోరిలేషన్ ఎలా రాయొచ్చు అంటే x1 ఆఫ్ టౌ ఇంటూ x2 ఆఫ్ t మైనస్ టౌ ఇంటూ d టౌ ఇంటిగ్రేషన్ ఆఫ్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ j ఒమేగా t ఇంటూ dt. ఇక్కడ ఏమంటున్నాము, convolution of two signals giving output as a correlation అంటున్నాం. ఎలా అంటే suppose if you take, let us consider a x of n signal and is a input signal with sum of impulses. అంటే ఎలా అంటే ఒక ఇంపల్స్ ట్రైన్ అనేది ఉందండి. x of n అనే ఇంపల్స్ ట్రైన్ ఉంది విచ్ ఈజ్ డిఫైన్డ్ ఎట్ 0 దగ్గర డిఫైన్ చేశారు, 1 దగ్గర డిఫైన్ చేశారు, 2 దగ్గర డిఫైన్ చేశారు, 1 2 3 అండ్ సో ఆన్. ఇలా ఇక్కడ కూడా -1 -2 -3 అండ్ సో ఆన్ డిఫైన్ చేశారు. దట్ మీన్స్ దీన్ని ఎలా రాసుకోవచ్చు అండి, ఎక్స్ ఆఫ్ ఎన్ అండ్ ఇట్స్ ఇంపల్స్ రెస్పాన్స్ ఈజ్ డెల్టా ఆఫ్ n మైనస్ n నాట్ అన్నమాట. దట్ మీన్స్ మనం ఆల్రెడీ చూసాము ఎక్స్ ఆఫ్ టీ అనే ఇన్పుట్ సిగ్నల్ ఒక సిస్టమ్ నుంచి పాస్ అయింది అంటే ఇఫ్ ది సిస్టమ్ ఈజ్ ఏ ఇంపల్స్ రెస్పాన్స్ హెచ్ ఆఫ్ టీ అనుకున్నాం అనుకోండి విచ్ ప్రొడ్యూసెస్ అండ్ అవుట్పుట్ వై ఆఫ్ టీ. దట్ మీన్స్ వై ఆఫ్ ఎన్ ఇట్ ఈజ్ ఇన్ టైమ్ డొమైన్ కాబట్టి టీ అని తీసుకున్నాను. ఇఫ్ ఇట్ ఈజ్ ఇన్ డిస్క్రీట్ డొమైన్ then t ప్లేస్లో n రీప్లేస్ చేసాం, y of n is equal to x of n and it is producing a periodic pulse train. That means n is equals to 0 1 2 3 అలా పాజిటివ్ సైడ్ అండ్ నెగిటివ్ సైడ్స్ కాబట్టి దిస్ ఈజ్ ద జనరలైజ్డ్ ఎక్స్ప్రెషన్. ఇఫ్ యూ సీ y of n is equal to x of n into delta of n minus n naught and it is from minus infinite to plus infinite కాబట్టి సపోజ్ ఇఫ్ యూ టేక్ ఎక్స్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు -3 అంటే ఇక్కడ ఈ పల్స్ దగ్గర తీసుకున్నాం అనుకోండి డెల్టా ఆఫ్ ఎన్ -3 +3. నెక్స్ట్ ఎక్స్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు -2 దగ్గర తీసుకుంటే ఎక్స్ ఆఫ్ -2 డెల్టా ఆఫ్ ఎన్ +2. నెక్స్ట్ ఎక్స్ ఆఫ్ -1 డెల్టా ఆఫ్ ఎన్ +1. నెక్స్ట్ ఇక్కడ తీసుకుంటే ఎక్స్ ఆఫ్ 0 ఇంటూ డెల్టా ఆఫ్ ఎన్ 0 n. Next x of 1 into delta of n minus 1 and so on. It is continuing. That means it can be written as x of k into h of n minus k అని రాసుకోవచ్చు కదండి, అంతేనా. దట్ మీన్స్ లిమిట్స్ ఆర్ ఫ్రమ్ -infinite to +infinite. దట్ మీన్స్ it is equals to x of n convolution with y of n, h of n. This is equals to y of n, this is equals to y of n. The correlation between two signals is equals to convolution in one domain is equal to convolution in అనదర్ డొమైన్. ఇవేంటి n అంటే ఏంటండి, దీస్ ఆర్ ఇన్ డిస్క్రీట్ డొమైన్. నౌ ఇఫ్ యూ టేక్ కంటిన్యూయస్ వాల్యూస్ అంటే ఎలా వస్తుందండి, y ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ టౌ హెచ్ ఆఫ్ t మైనస్ టౌ అన్నట్టే కదా రాసేది ఇంటూ d టౌ వేర్ లిమిట్స్ ఆర్ ఫ్రమ్ -infinite to infinite ఈజ్ రిటర్న్ యాజ్ x of t into convolution with h of t అని రాసుకోవచ్చా. దిస్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్
ఇదేంటి కోరిలేషన్ అండ్ ఇట్ ఈస్ ది కన్వల్యూషన్. నౌ ఇప్పుడు మనం ఏం చేస్తాము, కన్వల్యూషన్ ఆఫ్ టూ సిగ్నల్స్ x1 ఆఫ్ టీ ఇంటూ x2 ఆఫ్ టీ చేస్తే మనకి ఏం వస్తుందో చూస్తున్నాం కాబట్టి ఎక్స్ ఆఫ్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినైట్ టు ఇన్ఫినైట్ x1 ఆఫ్ టీ ఇంటూ x2 ఆఫ్ టీ ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ ఇంటూ డిటీ. నౌ ఇక్కడ ఈ రెండు కన్వల్యూషన్లో ఉంటే ఎలా రాస్తామండి, టీ ఇలానే కదా రాసేది, అంటే ఇది ఏమవుతుందండి మైనస్ ఇన్ఫినైట్ టు ఇన్ఫినైట్. ఇక్కడ దీని ప్లేస్లో మళ్ళీ ఏం రాస్తాం, మైనస్ ఇన్ఫినైట్. ఇదేమో ఇక్కడ వచ్చేసింది, దీని ఇంటిగ్రల్ ఏమో ఇక్కడ వచ్చింది. దట్ ఈస్ x1 ఆఫ్ టౌ ఇంటూ x2 ఆఫ్ టీ మైనస్ టౌ ఇంటూ ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ ఇంటూ డిటీ. ఇక్కడ దీనికి సమ్ డి టౌ ఉంది కదండి, కాబట్టి డి టౌ. ఇఫ్ యూ సీ హియర్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ x1 ఆఫ్ టీని బయటికి టౌన్ తీసుకొస్తే x1 ఆఫ్ టౌ. నెక్స్ట్ బ్రాకెట్లో మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ x2 ఆఫ్ టీ ఇంటూ ఈ పవర్ ఇది ఇంటూ ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ ఇంటూ డిటీ ఇంటూ డి టౌ. ఇప్పుడు ఇదంతా చూసారనుకోండి ఎలా ఉంది, దెర్ ఈజ్ ఏ టైమ్ షిఫ్టింగ్. టైమ్ షిఫ్టింగ్ అన్నప్పుడు ప్రాపర్టీ ఏంటండి, టైమ్ షిఫ్టింగ్కి ప్రాపర్టీ ఏంటి, ఎక్స్ ఆఫ్ టీ మైనస్ టీ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ నాట్ ఇంటూ ఎక్స్ ఆఫ్ ఒమేగానే కదా. దట్ మీన్స్ ఇది ఏమవుతుందండి x2 ఆఫ్ ఒమేగా ఇంటూ ఈ పవర్ ఎంత షిఫ్ట్ ఉందండి, ఇక్కడ టీ నాట్ ఉంది కానీ ఇక్కడ టీ నాట్ వచ్చింది, ఇక్కడ షిఫ్ట్ ఎంత ఉంది, టీ ఉంది కాబట్టి ఈ పవర్ మైనస్ జే ఇక్కడ టీ నాట్ ప్లేస్లో టీ ఉంది కాబట్టి ఇక్కడ కూడా టీ నాట్ ప్లేస్లో ఏమొస్తుందండి టౌ వచ్చింది. ఇక్కడ టీ నాట్ ప్లేస్లో టౌ ఉంది, ఇక్కడ టీ నాట్ ప్లేస్లో ఈ పవర్ మైనస్ జే ఒమేగా టౌ ఇంటూ డి టౌ. ఇక్కడ చూసారనుకోండి ఎక్స్ ఆఫ్ టీ మైనస్ టీ నాట్కి ఫార్ములా ఇది, అంటే టీ నాట్ ప్లేస్లో ఏముంది టీ ఉంది కాబట్టి మనం ఏం చేస్తాము x2 ఆఫ్ ఒమేగా, ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఇక్కడ x2 ఉంది కాబట్టి x2 ఆఫ్ ఒమేగా యాస్టీస్గా రాసేస్తాము. ఇక్కడ టీ నాట్ ప్లేస్లో ఏం రాస్తామండి, టీ నాట్ ప్లేస్లో ఏం రాయాలి, టీ నాట్ ప్లేస్లో ఏం రాయాలి టౌ 1 రాయాలి కాబట్టి టీ నాట్ ప్లేస్లో టౌ 1 రాశాను. నెక్స్ట్ ఇదంతా దీనిలాగా మారిపోయింది. అగైన్ మైనస్ ఇన్ఫినైట్ టు ఇన్ఫినైట్ x1 ఆఫ్ టౌ ఇంటూ ఇది వచ్చేసింది. నౌ ఇది కాన్స్టెంట్గా బయటికి తీస్తే x2 ఆఫ్ టీ ఇంటూ మైనస్ ఇన్ఫినైట్ టు ఇన్ఫినైట్ x1 ఆఫ్ టౌ ఇంటూ ఈ పవర్ మైనస్ జే ఒమేగా టౌ ఇంటూ డి టౌ. ఇప్పుడు ఇది ఎలా ఉందండి, ఎక్స్ ఆఫ్ టీ ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ ఇంటూ డిటీ లాగా ఉంది కాబట్టి దీన్ని డైరెక్ట్గా x1 ఆఫ్ ఒమేగా, ఇక్కడ x1 ఉంది కాబట్టి x1 అని రాశాను, ఇక్కడ x2 ఉంది కాబట్టి ఇక్కడ x2 ఆఫ్ ఒమేగా అని రాశాను. x1 ఆఫ్ ఇది మొత్తం x1 ఆఫ్ ఒమేగా, ఇక్కడ సమ్ కాన్స్టెంట్ ఏముంది x2 ఆఫ్ ఒమేగా అని వచ్చింది. దట్ మీన్స్ కన్వల్యూషన్ ఆఫ్ టూ సిగ్నల్స్ గివింగ్ మల్టిప్లికేషన్ ఆఫ్ టూ సిగ్నల్స్. Convolution of two signals in time domain causes a multiplication of two signals that is in frequency domain is the property of convolution. Now eighth property is multiplication, that is multiplication in frequency, multiplication in time domain, that is x of t. Fourier transform is x of omega. Now we are multiplying in time domain. We'll see what happens in the frequency domain. Now we'll derive how it will be. X of omega is equals to minus infinite to infinite x1 of t into x2 of t into e power minus j omega t into dt. Now if we see x1 ఆఫ్ టీకి ఫార్ములా ఏంటండి, దట్ మీన్స్ ఎక్స్ ఆఫ్ టీకి ఫార్ములా ఏంటండి 1/2 ఇంటిగ్రల్ ఆఫ్ మైనస్ ఇన్ఫినైట్ టు ఇన్ఫినైట్ ఎక్స్ ఆఫ్ ఒమేగా ఇంటూ ఈ పవర్ జే ఒమేగా టీ ఇంటూ డి ఒమేగానే కదా. కాబట్టి ఎక్స్ ఆఫ్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినైట్ టు ఇన్ఫినైట్
సపోజ్ ఈ x2 ఆఫ్ టీని కాన్స్టెంట్ అనుకొని పక్కగా తీసేయండి. ఇక్కడ x2 ఆఫ్ టీ వచ్చేసింది ఇంటూ నెక్స్ట్ x1 ఆఫ్ టీని ఎలా రాసుకోవచ్చు, ఇలానే కదా. దట్ మీన్స్ 1/2 ఇంటిగ్రల్ ఆఫ్ -∞ to ∞. ఇక్కడ సమ్ టీటా అని తీసుకుంటున్నా, ఒమేగా ప్లేస్లో టీటా అని తీసుకుంటున్నా. దట్ మీన్స్ టీటా టీ ఇంటూ డి టీటానే కదండి అయ్యేది. బయట ఇంకేం మిగిలింది, j⍵t ఇంటూ డిటీ మిగిలిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఏముందండి, x2 కాన్స్టెంట్ కాబట్టి దాన్ని అలానే రాస్తున్నా. x2 ఆఫ్ టీ -∞ to ∞, 1/2 కాన్స్టెంట్. నెక్స్ట్ -∞ to ∞, x ఆఫ్ x1 ఆఫ్ టీటా ఇంటూ ej⍵t ఇంటూ j⍵t ఇంటూ dt ఇంటూ d టీటా ఇలా వచ్చేసింది. నౌ అగైన్ మనకు ఫార్ములా ఏంటండి, ⍵t ఇంటూ xt అన్నట్టే కదా. అంటే ఇది మొత్తం టీలలో ఉంది కాబట్టి మనం ఏం తీసుకోవాలి, దీంతో చేస్తే 1/2 కాన్స్టాంట్, -∞ to ∞. నెక్స్ట్ ఇక్కడ x1 ఇక్కడ మనము dt ఉంది, ఇక్కడ టీలలో ఉంది కాబట్టి మనము టీ ఉన్న టర్మ్ని తీసుకుంటున్నాం. అంటే ఇది కాన్స్టెంట్ కాబట్టి ఇది ఇక్కడికి వచ్చేసింది. నెక్స్ట్ x2 ఆఫ్ టీ ఇంటూ j కామన్ తీస్తే ఇక్కడ నుండి ఒమేగా మైనస్ ఆఫ్ టీటా ఇంటూ టీ ఇంటూ డిటీ, ఇక్కడ డి టీటా అనేది బయటికి వచ్చేసింది. అంటే ఇక్కడ చూడండి x2 ఆఫ్ టీ, ఇది టీలలో ఉంది కాబట్టి నేను టీ టర్మ్ ఎక్కడ ఉంది, x2 ఆఫ్ టీకి ఉంది కాబట్టి అది తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ j కామన్ తీస్తే ఇక్కడ నుంచి ఒమేగా మైనస్ ఆఫ్ టీటా ఇంటూ టీ అయిపోయింది. నెక్స్ట్ ఇది ఎలా ఉందండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ x ఆఫ్ టీ j⍵t ఇంటూ డిటీ. దట్ మీన్స్ ఇట్ ఈస్ ఎక్స్ ఆఫ్ ఒమేగా ఫార్ములాలో ఉంది. కానీ ఇక్కడ ఒమేగా ప్లేస్లో ఏముందండి, ఒమేగా మైనస్ టీటా ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఒమేగా మైనస్ టీటా. ఈ టర్మ్ మొత్తం ఒమేగా మైనస్ టీటా అయింది. బయట 1/2 ఉంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ -∞ to ∞ ఉంది. నెక్స్ట్ x1 ఆఫ్ టీటా కూడా ఉంది ఇంటూ x2 ఆఫ్, దిస్ ఈజ్ x2 కదండి కాబట్టి x2 ఆఫ్ ఒమేగా మైనస్ టీటా ఇంటూ డి టీటా అయింది. నా ఇఫ్ యూ సీ హియర్ మనం ఇంతకుముందు చూసాము x1 ఆఫ్ టీ, x1 ఆఫ్ టౌ ఇంటూ x1 ఆఫ్ టౌ ఇంటూ x2 ఆఫ్ టీ మైనస్ టౌ ఈజ్ ఈక్వల్ టు x1 ఆఫ్ టీ కన్వల్యూషన్ విత్ x2 ఆఫ్ టీ అని చూసాం కదా. దట్ మీన్స్ ఇక్కడ ఏమవుతుందండి, 1/2 ఇక్కడ టౌ ప్లేస్లో టీటా ఉంది, టీ ప్లేస్లో ఒమేగా ఉంది. అంటే టీ ప్లేస్లో ఏముందండి, ఒమేగా కదా. అంటే ఇక్కడ ఇక్కడ ఫస్ట్ ఇక్కడ చూడండి x1 ఆఫ్ టీ ఇంటూ x2 ఆఫ్ టీ చేస్తున్నాం. అంటే x1 ఆఫ్ టీ ఇంటూ x2 ఆఫ్ టీని మల్టిప్లికేషన్ చేస్తాం j⍵t. మనకు x ఆఫ్ టీకి ఫార్ములా ఏంటండి, ఇదే కాబట్టి ఇక్కడ ఇక్కడ x2ని పక్కకు పెట్టేసి ఈ x1 ప్లేస్లో ఇది రాస్తున్నా. కాబట్టి ఈ టీ ప్లేస్ ఒమేగా ప్లేస్లలో సమ్ కాన్స్టాంట్ టీటా అని తీసుకున్నాం కాబట్టి 1/2 ఇంటిగ్రేషన్ ఒమేగా ప్లేస్లో టీటా తీసుకున్నా. x1 కాబట్టి ఇక్కడ x1 వచ్చేసింది. j⍵t అంటే j టీటా టీ, ఇక్కడ ఒమేగా ప్లేస్లో కూడా టీటా తీసుకున్నా. సేమ్ ఈ కాన్స్టాంట్ ఇలానే రాసేసాను. నెక్స్ట్ ఇక్కడ చూస్తారనుకోండి ఇది ఎందులో ఉందండి, టీలలో ఉంది. ఎక్స్పోనెన్షియల్ టర్మ్ అనేది టీలలో ఉంది కాబట్టి ఇక్కడ టీ అనేది ఏ టర్మ్కి ఉంది, x2 ఆఫ్ టీకి ఉంది కాబట్టి ఇక్కడ చూడండి x2 ఆఫ్ టీని తీసుకున్నాను. ఇక్కడ నుండి టీ కామన్ తీసాను, j కామన్ తీస్తే j కామన్ తీస్తే ఇక్కడ నుంచి ఒమేగా, ఇక్కడ నుంచి మైనస్ ఆఫ్ టీటా ఇంటూ టీ డిటీ. మళ్ళీ నెక్స్ట్ ఈ మిగిలిన టర్మ్స్ అన్ని ఇక్కడ రాసేసాను. నెక్స్ట్ ఇది ఎలా ఉందండి, ఎక్స్ ఆఫ్ ఒమేగా ఫార్ములానే కదా ఉంది. ఎక్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ j⍵t ఇంటూ డిటీలలో ఉంది. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఒమేగా ఇట్ ఈస్ ఒమేగా మైనస్ ఒమేగా నాట్ కాబట్టి x2 ఆఫ్
ఒమేగా మైనస్ టీటా ఇంటూ డిటీ అని రాశాను. ఇంతకుముందు మనం చూసాము ఇంటిగ్రేషన్ ఇన్ వన్ డొమైన్ ఈజ్ ఈక్వల్ టు కన్వల్యూషన్ ఇన్ వన్ డొమైన్ ఈజ్ ఈక్వల్స్ టు క్రాస్ కోరిలేషన్ ఆర్ ఆటో కోరిలేషన్ ఇన్ అనదర్ డొమైన్. ఇవేమో కోరిలేషన్లో ఉన్నాయి, ఇవేమో కన్వల్యూషన్లో ఉన్నాయి. అంటే ఇక్కడ మనకి ఎలా అవుతుంది చూడండి, x1 ఆఫ్ టౌ x2 ఆఫ్ t మైనస్ టౌ ఈజ్ ఈక్వల్ టు x1 ఆఫ్ t కన్వల్యూషన్ విత్ x2 ఆఫ్ t. కాబట్టి ఇక్కడ చూస్తే టౌ ప్లేస్లో టీటా ఉంది, టౌ ఈజ్ ఈక్వల్స్ టు టీటాతో రీప్లేస్ చేశారు. నెక్స్ట్ ఒమేగా ప్లేస్లో స్మాల్ టీ ఉంది, ఇక్కడ టౌ ఈజ్ ఈక్వల్స్ టు కూడా టీటా ఉంది. అంటే మనకి ఫార్ములా ఏంటండి, x1 ఆఫ్ t ఇంటూ x2 ఆఫ్ t. కాబట్టి టీ ప్లేస్లో ఏం పెట్టాలి, ఒమేగా అనే కదా పెట్టాల్సింది, అంటే 1/2. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందండి, x1 ఆఫ్ ఒమేగా ఇంటూ x2 ఆఫ్ ఒమేగా అయిందనమాట. ఇది ఎలా ఉంది, కోరిలేషన్లో ఉన్నదాన్ని కన్వల్యూషన్కి మార్చాను. దట్ ఈజ్ మల్టిప్లికేషన్ ఇన్ టైమ్ డొమైన్. మల్టిప్లికేషన్ ఇన్ టైమ్ డొమైన్ causes multiplication in time domain causes convolution in frequency domain. That is multiplication of two signals converted into convolution of their Fourier transform. ఇవి రెండు Fourier ట్రాన్స్ఫార్మ్స్ కాబట్టి ఇప్పుడు x1 ఆఫ్ టీని x2 ఆఫ్ టీని మల్టిప్లై చేస్తే మనకు కన్వల్యూషన్ ఆఫ్ దేర్ కోరిలేషన్ Fourier ట్రాన్స్ఫార్మ్స్ వచ్చాయన్నమాట. Now we'll see a problem on frequency shifting, that is cos omega c into t. దీనికి Fourier ట్రాన్స్ఫార్మ్ క్యాలిక్యులేట్ చేయండి. ఎలా చేస్తామండి, ఫస్ట్ ఇది కాస్ ఒమేగా సిటీలలో ఉంది. నెక్స్ట్ దీన్ని ఎలా రాసుకోవచ్చు, e పవర్ j ఒమేగా సిటీ ప్లస్ e పవర్ మైనస్ j ఒమేగా సిటీ బై 2 అనే కదా రాసేది. నెక్స్ట్ ఎక్స్ ఆఫ్ ఒమేగాకి ఫార్ములా ఏంటండి, మైనస్ ఇన్ఫనైట్ టు ఇన్ఫనైట్ ఈ పవర్ జే ఒమేగా సి ఇంటూ ప్లస్ ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ బై 2 ఇంటూ ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ ఇంటూ డిటి. దట్ మీన్స్ ఇట్ ఈస్ ఎక్స్ ఆఫ్ టీ, ఇట్ ఈస్ ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ ఇంటూ డిటి, జస్ట్ ఎక్స్ ఆఫ్ టీ. నౌ it is minus infinite to infinite, 1/2 is constant and ఇక్కడ ఇది ఇంటూ ఇది కాబట్టి ఈ పవర్ జే ఒమేగా సిటీ ఇంటూ ఈ టర్మ్ ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ ఇంటూ డిటి ప్లస్ 1/2 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ మైనస్ ఇన్ఫనైట్ టు ఇన్ఫనైట్ ఈ టర్మ్ ఇంటూ ఈ టర్మ్ మైనస్ జే ఒమేగా సిటీ ఇంటూ ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ ఇంటూ డిటి. ఇక్కడ చూసారనుకోండి ఇది ఏమవుతుందండి, ఇంటిగ్రేషన్ అంటే సమ్ వాల్యూ. ఇప్పుడు మనం ఒక ప్రాపర్టీ చూసాము, ఈ పవర్ జే ఒమేగా నాట్ ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ. దీనికి ఏంటండి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్, ఎక్స్ ఆఫ్ ఒమేగా మైనస్ ఒమేగా నాటే కదా. e power j omega naught into x of t means it is x of omega minus omega naught. If it is e power minus j omega naught into x of t ki Fourier transform ఏంటండి, x of omega plus omega naught. ఇక్కడ చూసారనుకోండి ఇక్కడ ఈ టర్మ్ అనేది ఈ x of t కి మల్టిప్లై అవుతుంది. ఇక్కడ చూస్తే ఈ టర్మ్ అనేది ఇఫ్ యూ సీ హియర్ ఈ పవర్ జే ఒమేగా సిటీ అనేది ఈ టర్మ్కి మల్టిప్లై అయింది. ఇక్కడ కూడా ఈ పవర్ మైనస్ జే ఒమేగా సిటీ అనేది ఎక్స్ ఆఫ్ టీకి, అంటే ఫస్ట్ టర్మ్ ఏమో ఇలా ఉంది, సెకండ్ టర్మ్ ఏమో ఇలా ఉంది. బట్ ఇక్కడ సమ్ కాన్స్టాంట్ ఏమన్నా ఉందా అండి, ఏం లేదు. దట్ మీన్స్ ఇట్స్ వాల్యూ ఈజ్ 1 అని అంటే కదండి. దట్ మీన్స్ 1కి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఏమవుతాయండి, 2π ఇంటూ డెల్టా ఆఫ్ ఒమేగా. ఇక్కడ ఏం లేదు కాబట్టి కాన్స్టాంట్ కాబట్టి 2π ఇంటూ డెల్టా ఆఫ్ ఒమేగా. బట్ ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఎంత షిఫ్ట్ అవుతుందండి, ఈ పవర్ జే ఒమేగా సిటీ కాబట్టి ఇది 1కేమో ఇది, బట్ ఇక్కడ ఎంత ఉందండి, ఈ పవర్ జే ఒమేగా సిటీ అనే షిఫ్ట్ ఉంది కాబట్టి ఏమొస్తుంది 2π ఇంటూ డెల్టా ఆఫ్ ఒమేగా మైనస్
ఒమేగా సి వస్తుంది అనమాట. అగైన్ ఇఫ్ యూ సీ ఫ్రమ్ హియర్ ఇది ఎంత ఉందండి, ఈ పవర్ మైనస్ జే ఒమేగా సిటీ అనే షిఫ్ట్ ఉంది అనే కాంప్లెక్స్ సిగ్నల్ అనేది మల్టిప్లై అయింది. దట్ మీన్స్ ఎంత షిఫ్ట్ ఉండొచ్చు ఇక్కడ ఈ పవర్ మైనస్ జే ఒమేగా సి అన్నప్పుడు ఏమైందండి, ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ ఆఫ్ ఒమేగా ప్లస్ ఒమేగా నాట్ కాబట్టి 1కి ఏంటి 2π ఇంటూ డెల్టా ఆఫ్ ఒమేగా ప్లేస్లో ఏం రీప్లేస్ చేయాలి, ఒమేగా ప్లస్ ఒమేగా సితో రీప్లేస్ చేయాలి. అంటే ఏమవుతుంది, ఈ టర్మ్లో ఏం రాస్తాము 1/2 ఇంటూ ఈ టర్మ్ రాస్తాము. ఎందుకంటే ఇక్కడ ఈ పవర్ జే ఒమేగా సితో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి విచ్ ప్రొడ్యూసెస్ ఎ ఫేజ్ షిఫ్ట్ ఆఫ్ 2π ఇంటూ డెల్టా ఆఫ్ ఒమేగా మైనస్ ఒమేగా సి ప్లస్ ఇక్కడ 1/2 కాబట్టి 1/2 కామన్ తీసాను. ఇక్కడ ఎంత టర్మ్ మల్టిప్లై అయిందండి, ఈ పవర్ మైనస్ జే ఒమేగా నాట్ కాబట్టి ఈ పవర్ మైనస్ జే ఒమేగా అయినప్పుడు ఏమైందండి, ఎక్స్ ఆఫ్ ఒమేగా ప్లస్ ఒమేగా నాట్ దట్ ఈస్ 2π ఇంటూ డెల్టా ఆఫ్ ఒమేగా ప్లస్ ఒమేగా సి కాబట్టి 2π ఇంటూ డెల్టా ఆఫ్ ఒమేగా ప్లస్ ఒమేగా సి. దట్ మీన్స్ 2 క్యాన్సల్ అయిపోతే పై కామన్ తీస్తే డెల్టా ఆఫ్ ఒమేగా ప్లస్ ఒమేగా సి ఇక్కడ ప్లస్ నెక్స్ట్ ఈ టర్మ్ రాసిన డెల్టా ఆఫ్ ఒమేగా మైనస్ ఒమేగా సి దట్ ఈస్ కాస్ ఒమేగా సిటీకి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అనేది ఇలా ఉంది. అంటే ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది అంటే వాల్యూ ఇఫ్ యూ టేక్ డెల్టా ఆఫ్ ఒమేగా యాక్సిస్ ఎక్స్ ఆఫ్ ఒమేగా యాక్సిస్ దెన్ it is defined at omega c. From here it is existing at omega c and here it is existing at minus omega c. That means cos omega ct is a continuous values. అంటే ఇది ఎలా ఉంటుందండి, స్పెక్ట్రమ్ 0 నుండి ఇన్ఫినైట్ వరకు వెళ్తుంది. ఇక్కడ కూడా 0 నుండి ఇన్ఫినైట్ వరకు వెళ్తుంది. దట్ మీన్స్ ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ స్పెక్ట్రమ్ అండ్ its magnitude spectrum is a discrete spectrum annamata. Next problem is sin omega naught t. Again if you see sin omega naught is written as e power j omega naught t minus e power minus j omega naught t by 2 into j. That means x of omega is equal to minus infinite to infinite 1/2j as constant e power j omega naught t minus e power minus j omega naught t into e power minus j omega t into dt. That means x of t into e power minus j omega t. x of t place లో దీన్ని రీప్లేస్ చేశాను. నెక్స్ట్ ఇదేంటండి 1/2j కాన్స్టాంట్ integration of minus infinite to infinite e power j omega naught into t into e power minus j omega t into dt minus 1/2j integration of minus infinite to infinite ఇక్కడ e power minus j omega naught into e power minus j omega t into dt. again ఏంటండి ఫార్ములా x of t into e power మైనస్ జే ఒమేగా నాట్ టీ అంటే ఏంటండి, ఎక్స్ ఆఫ్ ఒమేగా ప్లస్ ఒమేగా నాట్ ఫార్ములా. నెక్స్ట్ ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ ఈ పవర్ జే ఒమేగా నాట్ టీకి ఫార్ములా ఏంటండి, ఎక్స్ ఆఫ్ ఒమేగా మైనస్ ఒమేగా నాట్. 1కి ఏంటండి 2π ఇంటూ డెల్టా ఆఫ్ ఒమేగా. ఇఫ్ యూ సీ హియర్ ఇక్కడ ఈ పవర్ జే ఒమేగా నాట్ అనేది ఎక్స్ ఆఫ్ టీతో మల్టిప్లై అయింది. అంటే ఈ పవర్ జే ఒమేగా నాట్ టీ అనేది ఎక్స్ ఆఫ్ టీతో మల్టిప్లై అయితే ఎక్స్ ఆఫ్ ఇది కదా ఫార్ములా. నెక్స్ట్ 1కి ఏమో ఇది కాబట్టి ఎలా రాస్తామంటే 2π ఇంటూ ఎక్స్ ఆఫ్ ఒమేగా మైనస్ ఒమేగా నాట్. 1కి ఏమో 2π ఇంటూ డెల్టా ఆఫ్ ఒమేగా మైనస్ ఒమేగా నాట్. బట్ ఇక్కడ ఒమేగా ప్లేస్లో ఏముంది, ఒమేగా మైనస్ ఒమేగా నాట్ ఉంది కాబట్టి ఒమేగా మైనస్ ఒమేగా నాట్ రాశాను. నెక్స్ట్ మైనస్ ఉంది, ఇక్కడ 1/2j కామన్ తీస్తున్నా అన్నిట్లలో. నెక్స్ట్ ఇక్కడ ఈ పవర్ మైనస్ జే ఒమేగా నాట్ టీ అంటే ఈ పవర్ మైనస్ జే ఒమేగా నాట్ టీని ఎక్స్ ఆఫ్ టీతో మల్టిప్లై చేస్తే ఎక్స్ ఆఫ్ ఒమేగా ప్లస్ ఒమేగా నాట్ కాబట్టి ఇక్కడ ఇది ఏమవుతుందండి 2π ఇంటూ డెల్టా ఆఫ్
ఒమేగా ఈజ్ రీప్లేస్డ్ విత్ ఒమేగా ప్లస్ ఒమేగా నాట్ అవుతుంది అనమాట. దెన్ 2 2 2 క్యాన్సల్. దెన్ పై ఈజ్ టేకెన్ యాజ్ కామన్. పై బై జే ఇంటూ డెల్టా ఆఫ్ ఒమేగా మైనస్ ఒమేగా నాట్ మైనస్ ఆఫ్ ఒమేగా ప్లస్ ఒమేగా నాట్ ఈజ్ ది Fourier transform of signal sin omega naught t.